అంటే మీరు చాలా హంబుల్గా మాట్లాడుతున్నారు సిని గారు. అంటే ఒరిజినల్ పాయింట్ ఏంటంటే మీకు ఈ రోజున సినిమాలో గెటప్ సీన్ ఉన్నాడు అంటే వాళ్ళందరికీ మీరు వేసిన గెటప్లు, మీరు చేసిన కామెడీలు, జబర్దస్త్లు అవన్నీ చూసి మిమ్మల్ని ఎంజాయ్ చేస్తున్నారు. అవును సార్. ఈ రోజుకైనా మీరు రేపు మరి రాకాస మీ కెరీర్ ఏ విధంగా మారుస్తుందో మనం ఎదురు చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు బ్రహ్మానందం గారు అహనా పెళ్ళంట చేసిన తర్వాత ఇంకా చరిత్ర మారిపోయింది. బ్రహ్మానందం గారు చేసిన తర్వాత అలాగే అనగనగా ఒకరోజు చేసిన తర్వాత ఇంకొంచెం మారిపోయింది. అలా మారుతూ వచ్చాడు ఆయన. ఇప్పుడు మీకు అలాంటి క్యారెక్టర్ ఇప్పటి వరకు పడిందన్న ఒక సంతృప్తి మీకు ఎక్కడైనా మీరు పొందారా? ఓకే, అర్థం చేసుకోవడం వరకు ఓకే సార్. ఏది అన్ని హీరోయిన్ తర్వాత లేయర్లు మేము ఇవన్నిట్లో నేను అదొకే లేదు సార్. అంటే నేను జెన్యున్గా చెప్తాను సార్. కెరీర్ బిగినింగ్లో అప్పుడే అవకాశాలు వస్తున్న రోజులతో పోల్చుకునే ఆ గోల్స్ కానీ ఆ ఆలోచన కానీ ఇప్పటి ఆలోచనకి చాలా మార్పు వచ్చిందని నేను నమ్ముతాను సార్. మాలో వచ్చింది సార్. అర్థం చేసుకుంటాం కదా సార్, అనుభవాలు ఉంటాయి. సినిమా అంటే ఇది కెరీర్లో ఉంటుంది ఇక్కడ అని. ఇప్పుడు నాకు అర్థమైందండి సార్, అబ్బాయి ఇది చిన్న క్యారెక్టర్, ఇది పెద్ద క్యారెక్టర్ అని లేదు సార్. రోజు పని ఉంది, నాకు మేకప్ వేసుకుంటున్నాను, ఇన్ని రోజులు బిజీ ఉంటున్నాను. అది చాలా సంతృప్తినిస్తుంది సార్ నాకు. ఇప్పుడు అలా ఉంటే పని ఉంటే చాలు సార్. ఈ పని ఉంటే వచ్చే ఆ సంతృప్తి కానీ ఆ ఎంకరేజ్మెంట్ కానీ పని లేని వాళ్ళని అడిగితే తెలుస్తుంది సార్. అంతే. చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు సార్. నాతో ప్రయాణించిన వాళ్ళు చాలా మందికి ఆన్ అండ్ ఆఫ్ పని ఉండడం, లేకపోతే పూర్తిగా పని లేకపోవడం. వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది సార్, అమ్మా ఒకంత నాతో పాటు జర్నీ చేసినట్టు బాధ సార్. అట్ ద సేమ్ టైం మరే దేవుడు మనల్ని చూసాడు, ఎంతో కొంత పని ఉంది నాకు అని హ్యాపీనెస్ సార్. దీని మధ్యలో సార్ మీరు అడిగిన క్వశ్చన్ ఇంకా నాకు ఇది లేదు సార్, అక్కడ ఆన్సర్ లేదు సార్. అదేలేండి, మీరు అంటే కంటెంట్మెంట్ సంతృప్తి పడిపోతున్నారు సార్. సంతృప్తి యాక్టర్ కళాకారుడు సంతృప్తి పడకూడదు కదా ఇప్పుడు. అంటే ఈ సంతృప్తి వేరు సార్, పని ఉందని హ్యాపీనెస్ సార్. ఆ పని క్యారెక్టర్ రూపంలో ఏదో రూపంలో ఎక్కడొక్కడ ఏదో సినిమాలో పేరు వస్తుంది సార్, ఆటోమేటిక్గా అది వస్తుంది కదా సార్. మనం పని చేసుకుంటూ పోవాలి, ఆ పేరు అదంతా అదే వస్తుంది అని నమ్ముతున్నాను సార్ ఇప్పుడు. అదేలేండి, అదే సార్. అదే మీరు పక్క వాళ్ళని చూసి ఏదో ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ఐ వాజ్ సాడ్ అండ్ క్రేజీ, ఐ హ్యాడ్ నో షూస్ until upon the street I came across a person who had no feet అని. కాళ్ళు లేని వాడిని చూసే వరకు నాకు బూట్లు లేవని బాధపడ్డాడు అంటాడు. వాడిని కాళ్ళు లేని వాడిని చూసాక బూట్లు లేకపోయినా పర్లేదు రమ్మని అడగలుగుతున్నాను. అలాంటి సంతృప్తి దశలో మీరున్నారు. ఏదో చెప్పదు. నేను ఇంకా ఎక్కువ వెళ్తాను సార్ కొన్నిసార్లు. ఎలా అంటే మా అమ్మాయిని ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది సార్. ఎందుకు? పరిపూర్ణమైన జన్మ ఇచ్చారమ్మా నాకు. ఆఫ్ కోర్స్ మాట్లాడుతున్నాను, చూడగలుగుతున్నాను, చక్కగా కన్ను ముక్కు తీరుగా చూడగానే అబ్బాయి బాగున్నాడు, ముద్దుగా చక్కగా చాక్లెట్ బాయ్ లో ఉన్నాడు. దీని తర్వాత ఇంకేంటి సార్, జన్మ పరిపూర్ణంగా పుట్టాము, తర్వాత యాక్టర్ అవ్వాలని ఆలోచన, ఇవన్నీ బోనసే సార్ నాకు. అన్ని హైదరాబాద్ వచ్చాము, డబుల్ డెక్కర్ మీద తిరుగుతున్నాము, ఆటోలు కూడా ఎక్కుతున్నాము, మన ఊళ్ళో ఉండకుండా ఇవన్నీ బోనస్ సార్. ఇవన్నీ నాకు వెంకటేష్ గారు కూడా చెప్తా ఉంటారు, ప్రతిదీ బోనస్. ఎక్కువ ఇది అవ్వద్దు, ఆవేశపడకండి. ఆయన అంతే సార్. ఎవరైనా ఆయన ఎదురుకుండా కొంచెం రైజ్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేసినా వాళ్ళని చక్కగా పడుకోబెట్టేస్తాడు. బాగా సార్, చాలా మంచిగా గొప్ప మాటలు చెప్తారు, గొప్ప ఫిలాసఫర్. అవును సార్. దాంట్లో అది ఎదుటి వాళ్ళకి చెప్పే ఫిలాసఫీ కూడా కాదు. అవును సార్. ఆయనకి అప్లై చేస్తారు. అవును సార్. అవును సార్. ప్రతిరోజు ఆయనకి మీరు పెద్ద హిట్ వచ్చినా, మామూలు యావరేజ్ హిట్ వచ్చినా, ఫ్లాప్ అయినా కూడా ఆయనలో ఏ రకమైన చేంజ్ ఉండదు. చూసారు ఎప్పుడైనా మీరు? లేదు, అసలు తెలుసు. నాకు పూరి గారి దగ్గర కూడా సేమ్ ఉంటుంది సార్. అవునా? నథింగ్ ఈజ్ పర్మనెంట్ సార్. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయవసలు. అది డబ్బు కానీ, పేరు కానీ, బాధ కానీ, సుఖం కానీ, ఏదైనా నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఎక్కువ ఇదైపోక దాని గురించి అని అంటారు. కరెక్టే, ఏది కాదు కదా సార్ ఇక్కడ. కానీ అది ఒక రకంగా ఏదో మిట్ట వేదాంతం అనే మాట ఉన్నది. ఇప్పుడు పూరి గారు లాంటి వాళ్ళు ఎక్కడో ప్రాపర్ స్కేలింగు, ఓ ప్రాపర్ మీటరు, అవన్నీ ఆయన పెద్ద సక్సెస్లోకి వచ్చాక లైగర్ లాంటి సినిమా చేసి ఆయన ఒకసారి దెబ్బతిని మళ్ళీ పూరి అయిపోయాడని ఇండస్ట్రీ అంతా మాట్లాడి, అఫ్కోర్స్ ఆ స్థితప్రజ్ఞత ఆయనకి స్ట్రెంగ్త్. అవును సార్. ఏం పర్మనెంట్ కాదు అని. బట్ ఆ బ్లాక్ని ఫేస్ చేయడం కూడా కష్టమే కదా. చాలా కష్టం సార్. కదా, చాలా కష్టం. పబ్లిక్ని కదా, చాలా కష్టం సార్. అలాంటి పొజిషన్స్ ఏమైనా వచ్చాయి ఎప్పుడైనా మీకు? మధ్యలో వచ్చినాయి సార్, బట్ కెరీర్ స్టార్టింగ్లో వచ్చినాయి సార్. ఎలాగా?
మెయిన్ అంటే ఈ ఫ్లాపులతో వీటిలో మనకు అప్పటికి ఇంకా తెలియదు సార్. తెలియదు. ఇక్కడ సర్వైవల్ ఫ్యాక్టర్ సార్. ఇక్కడ సర్వైవల్ ఎలా అవ్వాలి ఏంటి అనేది. పిన్ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, ఓకే బాగానే ఉంది. దాని తర్వాత వచ్చాను సార్, బయటకు వచ్చాను. ఇంకెన్ని రోజులు అలాగా డిపెండ్ అయి ఉంటాం. అన్నను కూడా డబ్బులు అడగకూడదు. దాని మధ్యలో కొంచెం ఆ టీవీ షోలు ఇక్కడ చిన్న చిన్న జాబులు చేస్తూ సంపాదిస్తున్న క్రమంలో నెమ్మదిగా ఆ లోకల్ ఛానల్స్ కొన్ని ఉండే సార్ అక్కడిక్కడ. అవి కూడా క్లోజ్ అయిపోవడం, మనకి మొత్తానికి ఫినాన్షియల్గా జీరో అయిపోయింది. అబ్బే ఏంటి ఇలా అయిపోయింది. అప్పుడు కొంచెం ఆకలితో ఉన్న రోజులు అయితే ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్. అప్పుడు నాకు అవన్నీ ఇప్పుడు గుర్తొస్తే సార్, నాకు నిజంగా నాకు ఒక ఇది ఉంది, అది లేకపోయి ఉంటే నేను ఎలా ఉండేవాడిను అనిపిస్తుంది సార్. అలాంటి బ్లాకులు లేకపోతే కొన్ని మనకి నడిపించేది ఉండదు సార్, గుణపాఠాలు సార్. అంటే 3 రోజులు ఆకలితో ఉండొచ్చా మనిషి? ఉన్నారా సార్? ఉన్నా సార్. పక్కనే ఉన్న ఇవి చాలా లైఫ్లో జరుగుతూ ఉంటాయి సార్. చాలా మంది అన్ని అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఫస్ట్ జరుగుతూ ఉంటుంది, అన్ని ప్రొఫెషన్లో జరుగుతూ ఉంటుంది సార్. బట్ పక్కనే ఉన్న పక్కన ల్యాండ్ వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ధాన్యం చెట్టు ఇలాగా వేలాడుతూ ఉంటే చిన్న చిన్న పింజలు సార్ అవి. మా వాడు మ్యాగీ 3 రోజులు వెళ్ళిపోయాడు, నిర్మల్ వెళ్ళిపోయాడు, ఇంకా రావట్లేదు. ఫస్ట్ డే ఏదో చిన్న బన్ తెచ్చుకొని తిన్నాను, ఇంకా ఆకలేస్తుంది. ఇంకా తట్టుకోలేక థర్డ్ డే నైట్ ఆ పింజలు తెచ్చుకు తినేసాను సార్. మొత్తం పగిలిపోయింది సార్, అసలు మొత్తం పొక్కుపోయింది మొత్తం నూరంతా. అలాగే ఏడ్చుకుంటూ పడుకున్నాను. అసలు అది ఇప్పటికీ సార్ నాకు ఒక డ్రైవ్ సార్. అది చాలా మంచి డ్రైవ్ ఏంటి టెర్రర్, కానీ బాగుంటుంది సార్. అలాంటి ఉండాలి సార్ లైఫ్లో. ఇప్పుడు వాంటెడ్ కోరుకోద్దు కానీ అదే ఇప్పుడు మీకు టేస్ట్ గా ఉంటుంది. అవును సార్, చాలా టేస్టీగా ఉంటుంది సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.